నిన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు. దాన్ని డైవర్షన్ చేయడానికి స్పీకర్ను అడ్డం పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అసెంబ్లీ అందరిది, అందరం సమానం అనడం తప్పు ఎట్లా అవుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో అన్నారు. వాళ్ళు హామీలు అమలు చేయకపోతే అడగపోతే మాకు మైక్ కట్ చేస్తే అయ్యా మీరు మా తండ్రి లాంటి వారు, ఇక్కడ అందరికి సమాన హక్కు ఉంటుంది, అందరూ సమానమే, మీరు మా అందరి తరఫున కుర్చీలో కూర్చున్నారు అని మా జగదీశ్వర్ రెడ్డి గారు అంటే స్పీకర్ గారిని ఏదో అన్నారని, స్పీకర్ గారిని అవమానం చేసిరని వారి క్యాస్ట్ పెట్టుకొని ఇవన్నీ కూడా అటెన్షన్ డైవర్షన్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఆడుతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కింద ప్రజలంటోళ్ళు ఉన్నారు, వాళ్ళకు తెలుసు వీళ్ళు ఏం చెప్పిండ్రు, మరి ఇప్పుడు ఏం వస్తున్నది. వీళ్ళు 100 రోజుల్లో ఇస్తామని ఎందుకు చెప్పిర్రండి? మరి ఇప్పుడు 15 నెలలు అయింది, 100 రోజుల్లో ఎందుకు చెప్పాలండి? మా 5 సంవత్సరాల కాలంలో మేము హామీలు చేస్తామని చెప్పేది ఉండే అప్పుడు వాళ్ళు. మేము అడుగుతున్నది అదే, మీరు 100 రోజుల్లో చెప్పిర్రు కాబట్టే, మీరు 100 రోజుల్లో ఇస్తామని, 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 100 రోజుల్లో మీరు 15,000 రైతు భరోసా ఇస్తామని, మీరు సన్నవడ్లకు బోనస్ ఇస్తామని, మీరు తులం బంగారం ఇస్తామని, మీరు 5 లక్షల విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తామని, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి 100 రోజుల్లో ఇస్తామని, మీరు స్కూటీలు ఆడపిల్లల స్కూటీలు ఇస్తామని, మీరు ఇవన్నీ కూడా 100 రోజుల్లో ఇస్తామన్నారు. కాబట్టే ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉన్నది, మేము అడుగుతా ఉన్నాం. అది కూడా శాసనసభ వేదికగా అడుగుతా ఉన్నాం. మేము ఇంకెక్కడ అడగాలి ప్రభుత్వాన్ని, ఎక్కడ ప్రశ్నించాలి మేము ప్రభుత్వాన్ని? డెఫినెట్ గా శాసనసభ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేసి స్పీకర్ గారిని అడ్డం పెట్టుకుని ఇవాళ డ్రామాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎన్నడూ కూడా స్పీకర్ గారిని అవమానపరిచే విధంగా వ్యవహరించలేదు, వ్యవహరించం కూడా, మాకు ఆ ఉద్దేశమే లేదు. మేము కూడా ఆయనకు ఏకగ్రీవంగా స్పీకర్ కావటానికి మేము సహకారం చేసిన వాళ్ళం. మాకు కూడా ఆయన స్పీకరే, మా అందరికో తండ్రి లాంటి వారు ఆయన. అదే మాట చెప్పినాం మేము. ఈ శాసనసభ జగదీశ్వర్ రెడ్డి గారు అన్నది శాసనసభ అందరిది, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి తరఫున మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు అన్న మాట మాట్లాడిండు. దాంట్లో తప్పేం మాట్లాడిండండి? వీళ్లకు ఆడలేక పాత గజ్జలు అన్నట్టు వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయలేక అసెంబ్లీలో ఎక్కడ నిలదీస్తున్నారు అని చెప్పి దానికి సమాధానం చెప్పలేక ఇవాళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకుని ఇవాళ ఇటువంటి డ్రామాలు చేస్తా ఉన్నారు. కానీ అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు అన్నిటి గమనిస్తున్నారని చెప్పి వాళ్ళకి నేను హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. Hi, this is Swati. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.